తిరుమలలో ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశాల గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే తిరుమల వెళ్తారో తిరుమలలో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలలో ఒక్క ప్రదేశం అయితే జాపాలి అండి. జాపాలి అంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని మనకి చరిత్ర చెప్తుందండి. అందుకనే జాపాలిని ఖచ్చితంగా సందర్శించండి. తిరుమలలో ఉన్న మహిమాన్వితమైన ప్లేసెస్లో జాపాలి ఒకటి. ఇక్కడ ప్రకృతి అయితే ఎంత బాగుంటుందంటే అసలు, కాకపోతే జాపాలి కొంచెం మెట్లు ఎక్కడం ఉంటుందండి. కాకపోతే అసలు ఆ ప్రకృతి రమణీయత మధ్య మనకి ఏమీ తెలియదు. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టాడు అని ప్రసిద్ధి. ఇంకా నెక్స్ట్ చూడవలసిన ప్రదేశం అంటే శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదం అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పాదం అండి శ్రీవారి పాదము. ఇంకా రెండో పాదం అయితే మనము శ్రీవారి మెట్టు ఎక్కుతున్నప్పుడు దీన్ని రెండో పాదంగా పరిగణించబడతారు. చూసారు కదా, అక్కడైతే మేము దీపారాధన చేసుకొని అక్కడ ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టుకైతే మేము బొట్లయితే పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పెట్టినటువంటి ప్రదేశము రెండవ పాదము. నెక్స్ట్ ఆకాశగంగా అండి. ఆకాశగంగా నుంచే ఈ జలాల నుంచే స్వామివారికి నిత్య కైంకర్యాలు అంటే అభిషేకము అవన్నీ కూడా ఆకాశగంగ నుంచే తీసుకొస్తారండి రోజు పండితులు. అసలు ఈ జలంలో మనం స్నానం చేసినా, ఈ వాటర్ తాగినా మనకు అన్ని డిసీజెస్ అన్నీ మాయమైపోతాయి. మన ఆరోగ్య సమస్యలు అన్నీ తీరుతాయి. మన పాపాలు, ముఖ్యంగా మనం చేసిన పాపాలన్నీ కూడా ఈ ఆకాశగంగలో స్నానం ఆచరించిన ఈ వాటర్ అసలు మేము తాగి చూసామండి. ఎంత స్వీట్ ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి అసలు. అంటే ఫ్రెష్ వాటర్ కదా, కొండ కూనల నుంచి అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇంకా శ్రీవారి మెట్టు గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది నేను అక్కడ శ్రీవారి రెండో మెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను నెయ్యి దీపంతో. చాలా మంచిది. అక్కడ మెట్లు ఎక్కేటప్పుడైతే నేను నెయ్యి దీపాలు పెట్టేసుకొని మంచిగా దీపారాధన చేసుకున్నాను. చూసారు కదా, స్వామివారు వెలిసిన ఆ పాదాలు చూస్తున్నారు కదా, ఆ పాదాల కోసమే కదా మన నిరీక్షణ అంతా కూడా తిరుమలలో. ఇంకా తిరుమలలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో పాప వినాశనం కూడా ఒకటండి. పాప వినాశనము ఇంకా పాప వినాశనం అంటే పాప వినాశనము పాపాలను తొలగిస్తుంది. ఈ పవిత్ర జలాల నుంచి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అదంతా శ్రీవారి లీల. అక్కడ స్నానం ఆచరించినా మనకు సకల రోగాలు మాయమవుతాయంట, మన పాపాలన్నీ హరించబడతాయి. అందుకనే పాప వినాశనం కూడా ఖచ్చితంగా దర్శనం చేసి అక్కడ స్నానం ఆచరించిన వారికి సకల ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, పాపాలు తొలగుతాయి. జన్మజన్మల పాపాలు, దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అక్కడ గంగామాత ఆలయం ఉంటుంది, అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. అసలు మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడు ఇవి రిపీటెడ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఈ ప్లేసెస్ అన్నీ చూస్తామండి. ఎందుకంటే మాకు చాలా చాలా ఇష్టము. రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎందుకంటే అవి ఎన్నిసార్లు సందర్శించినా కూడా మనకి తక్కువే కదా. ఇంకా చక్రతీర్థం అండి. చక్రతీర్థము కూడా తిరుమలలో మెయిన్. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు చక్రం ఉంటుంది కదా, భూమిని సృష్టించిన ప్రదేశంగా చక్రతీర్థం చెప్తారు కాబట్టి చక్రతీర్థాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. ఇంకా శిలాతోరణం అండి. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆ రాక్స్ అన్నీ సహజంగా తోరణాల్లాగా ఫామ్ అయిపోయినాయి కాబట్టి శిలాతోరణం అని పేరు వచ్చిందండి. ఖచ్చితంగా శిలాతోరణం కూడా దర్శించుకోండి.
అసలు ఆ మిడత నాకైతే చాలా మంచిగా అనిపించి నేను అసలు షూట్ చేశాను. ఎంత బాగా కోకోనట్ తింటుండో చూడండి. అందుకని తిరుమల వెళ్ళిన వారు ఖచ్చితంగా మీరైతే ఈ ప్రదేశాలను కవర్ చేయండి. రిపీటెడ్గా మేము ఆల్రెడీ చూసేసాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టము, కానీ చూస్తే చాలా మంచిది. పాప వినాశనము, ఆకాశగంగా చక్ర తీర్థము, శిలాతోరణము, జాపాలి తీర్థము, ఇవన్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.